guys, welcome back to Harika Reddy Official. Thank you so much for supporting and ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ రమా పైన ప్రాంక్ కాల్ చేశాక చాలా ఇంకా ప్రాంక్ కాల్స్ చేయమని చెప్పారు. సో నాకు కొంచెం ఎలాంటి ప్రాంక్ కాల్స్ చేయాలి అని చెప్పేసి ఒక అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. సో నేను ఎట్లాంటి ప్రాంక్ కాల్స్ చేయాలని చెప్పేసి నేను మీకు సజెషన్స్ కూడా అడగలేకపోయాను. సో నేను ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నాను. ఎవరిపైన అంటే ఫస్ట్ థింగ్ ఏం ప్రాంక్ అనేది ప్రాంక్ కాదు ప్రాంక్ కాల్. సో ఏం ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా బెస్టీ పైన అండ్ మా రిలేటివ్స్ ఉంటారు మా పిన్ని వాళ్ళ పైన కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాకు అర్జెంటుగా మనీ కావాలి అని చెప్పేసి నేను ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఇస్తా అంటారా ఇవ్వనంటారా అనేది చూద్దాం. సో వాళ్ళు ఇస్తా అంటే ఓకే, వాళ్ళు ఇవ్వనంటారా ఇస్తానంటారా లేకపోతే అడ్జస్ట్ చేస్తానంటారా వాళ్ళు అసలు ఏమంటారు అనేదే ఇవాళ బ్లాగ్ అనమాట. సో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. యూ మే హ్యావ్ ఫన్. నాకు తెలీదు ఫన్ ఉంటుందా లేదా అని చెప్పి కూడా. సో నేనైతే ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఉండాలని కూడా అనుకుంటున్నాను. సో ఫన్ అయితే జనరేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు కాల్ చేస్తాను, చూడండి గైస్. మనం డైరెక్ట్గా కాల్ చేసామనుకో వాళ్ళకి ఏమంటే వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎలా ఉన్నావు అలా అని చేసేసి కొంచెం నేను బాధలో ఉన్నా, కొంచెం నాకు అవసరం ఉంది అని చెప్పేసి అట్లా మెల్లగా లాగుదాం అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే అడిగేద్దాం. కాల్ చేస్తున్నా. బయట పెళ్లి జరుగుతుంది, ఫుల్ అలా. హలో పిన్ని, ఏం చేస్తున్నావు? తింటున్నావా? ఎవరెవరు? అవునా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిన ఉండే, అందుకే ఈ ఫోన్తో చేస్తున్నా. తిన్నా. వాళ్ళు కుదేరాకి వెళ్ళిండ్రు, అదే తాతకి హెల్త్ బాలే అని చెప్పి. వసు ఏం చేస్తుంది? అవునా, నేను ఒక పని మీద ఫోన్ చేసినుండే. ఒక్క నిమిషం ఆగు, అట్లే లైన్లో ఉండి. ఏం లేదు, తాత ఫోన్ చేసిండే కానీ చెప్పు. ఇగో నాకు అర్జెంటుగా ఒక 2000 కావాలి, అందుకే ఫోన్ చేసిన. నీతో ఫోన్పే గూగుల్ పే మన ఉందా అని. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అయ్యో అవునా, అర్జెంటుగా కావాలి ఇప్పుడు నాకు. అది చెప్పొద్దబ్బా, చెప్పొద్దు. అర్జెంట్, నేను ఇంట్లోని కూడా అడగలేకపోతున్నా. అవునా, సరేలే మరి, లేదుగా. బేసిక్గా నా జాతకమే అంతండి. ఉంటే ఇస్తుంటివా? ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? ఓకే ఓకే, సరే నీకు మళ్ళీ ఇస్తా. లైన్లో పెట్టలే, తాత ఫోన్ చేసినుండే, మళ్ళీ ఇస్తా. గైస్ యాక్చువల్లీ నేను మా పిన్ని అనమాట. సో తనకి గూగుల్ పే ఫోన్పే లేవంట, ఒకవేళ ఉంటే నాకు కంపల్సరీ ఇచ్చేదంట. సో గైస్ నాకు ఈ ప్రాంక్ ఎందుకో యావరేజ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. బికాజ్ ఏమో గైస్, ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగినా నా దగ్గర ఫోన్పే గూగుల్ పే లేదు, కానీ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేద్దాం. కానీ మేబీ తను ఏమంటారంటే, మేబీ తను ఇప్పుడు ఏం చేస్తుందో, పడుకుందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. బట్ ఒకసారి ట్రై చేద్దాము. మేబీ ఒక్క నిమిషం గైస్. గైస్ ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా. మా ఫ్రెండ్ అయితే కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఇప్పుడు స్వర్ణ పిన్ని అని ఒక మా పిన్ని ఉంటుంది క్లోజ్ నాకు. సో ఆమెకు కూడా చేసేద్దాం. హలో, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినండి, అందుకే ఫోన్తో చేసినండే. ఏం చేస్తున్నావు? అవునా, టాబ్లెట్స్ వేసుకున్నావా? అవునా, ఓకే. మీ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏమైనా ఉన్నాయా? అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయ్యో నాకు అర్జెంటుగా అవసరం ఉందబ్బా. పొద్దున్నే బాబాయ్ వేసుకున్నాడు. ఎన్ని? నాకు 2K కావాలి అర్జెంటుగా. లేవు, పొద్దుననే బాబాయ్ వేసుకున్నాడు. జర ఎవరు అడ్జస్ట్ చేయొచ్చు కదా కొంచెం నా కోసం. మొత్తం వేసుకున్నాడు. జర అడ్జస్ట్ చేయొచ్చు కదా నా కోసం. అవునా? మ్మ్. బాబాయ్కి అడగాలి ఇక. బాబాయ్కి అడగాల. బాబాయ్కి చెప్పకు, బాబాయ్కి చెప్పొద్దు. ఎందుకు? అర్జెంట్. నేను రీజన్ కూడా చెప్పలేను అసలు. అంత అమౌంట్ అంటే కష్టం కదా. 2K. నీకు 2K సింపుల్ గానే కనిపిస్తుంది. 2Kనే. మ్మ్. నిన్న నైట్ అడిగినా ఉంటుండే, పొద్దున అడిగినా ఉంటుండే. ఇప్పుడు పొద్దున్నే వేసుకున్నాడు బాబాయ్. మ్మ్. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెడతా, పొద్దున వేసింది. ఓకే ఓకే. జర ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు, మనీ ఇచ్చేటోళ్ళు. మనీ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరా? నాకు నువ్వు తెలుసా నీకు అడిగితే? ఎందుకు ఇప్పుడు అంత ఎమర్జెన్సీ? అది రీజన్ చెప్పలేను. అయ్యా, మ్మ్. ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేరా? లైక్ మీ రిలేటివ్స్ అట్లా? ఎవరు లేరు. ఆ పక్కనక్క కూడా ఊరికి పోయింది. అయ్యో అవునా? అక్క దగ్గర ఉంటుండే. ఓకే ఓకే. సరేలే ఇంకా లేవు కదా, ఏం చేస్తాం. ఎప్పుడు వరకు కావాలి నీకు? నాకు ఈరోజు నైట్ లేదా రేపు పొద్దున కల్లా కావాలి. ఆ అక్క ఎప్పుడు వస్తుంది మరి? ఆమె 25th వరకు రావాలి. 25th ఇంకా నాకెందుకు, నేనే నీకు రిటర్న్ ఇచ్చేస్తా. ఫ్రీగా ఏం వద్దులే, అప్పుగా నీయో. అప్పుగానే ఇచ్చేటోళ్ళు కావాలి కదా, ఆలోచిస్తున్నాను. ఆలోచించు. ఇంకెవరు ఉన్నారని. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సచిన 2K ఉండేయాలి దగ్గర. 500 అయితే అట్లా అయితే ఇస్తారు కానీ. మా తమ్ముడికి అడగాలి. నమ్మేస్తుంది గాయస్. అడగాల? అడుగుతావు ఇప్పుడే? అడగమంటే అడుగుతా. అవునా? ఓకే. చెప్పు, అడగాల? వద్దు పట్టి, ఇదంతా ప్రాంక్ కాల్ చేసినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రాంక్ కాల్ చేసామంటే ఎందుకు అంటావు? చీయా, చేద్దాం అనుకున్నావా? నువ్వు ఆల్రెడీ బకరా అయిపోయి నువ్వు నమ్మేసినావు కదా. నమ్మేసిన. ఇంకోసారి నమ్మవా ఏందేమన్నా అడిగితే? నమ్ముతా గానీ నిజంగా ప్రాంకేనా? నిజంగా ప్రాంకే. దోస్తర దిన్ అందమా దోస్తి గట్టుకుందమా. సరే మళ్ళీ వేస్తావు. ఇంకెవరిని బక్రా చేద్దాం అనుకున్నా? అదే ఇంకా దొరికిన అంకిత పిన్ నీకు ఆల్రెడీ చేసినాను. అంకిత పిన్ దగ్గర ఫోన్పే గూగుల్ పే లేవన్నది, ఇక వదిలేసిన. ఎట్లన్నా అడిగి చెయ్యి అవన్నీ అందం అనుకున్నా కానీ వదిలేసిన. ఇక నువ్వు బకరా బాగానే దొరికినావు. నా దగ్గర ఉన్నాయి కదా మరి, అందుకే. నీకు ఫోన్పే గూగుల్ పే ఉంది కదా, అంటే ఎక్కువ మట్టుకు ఉండదు కదా. అంకిత పే నీకు లేదంట. ఏమో తెలియదు. సరే మళ్ళీ వేస్తావు. సో గైస్, మా పిన్ని అయితే నమ్మేసింది ఇప్పటివరకు. అంకిత పిన్ని తనేమో లేదు గూగుల్ పే ఫోన్పే అన్నది. మెయిన్ నా బెస్ట్కి కాల్ చేద్దామంటే అది కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేద్దాం అమ్మాయి. మళ్ళీ చేస్తున్నా గైస్, లాస్ట్ ఇంకోసారి ట్రై చేద్దాం, లేకపోతే ఇంకా వదిలేద్దాం. గైస్ మా ఫ్రెండ్ లిఫ్ట్ చేయలేదు, మేబీ పడుకుందేమో, ఐ థింక్ సో. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. ఒకవేళ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం, లేకపోతే ఇంకా వాళ్ళిద్దరికే ఇంకా అంతే, ఇంకెవరికి చేయలేదు. ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉంటారు కానీ ఎందుకులే గైస్, తర్వాత వాళ్ళకి బకరా చేయడానికి. లిఫ్ట్ చేయలేదు, పడుకుందాం.
ప్రాంక్ కాల్లో వేరే లెవెల్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. రమాకి కాల్ చేసి అయిపోతుంది. నెక్స్ట్ టైం రమా మీద కూడా చేద్దాం. ఈ వ్లాగ్ మీకు గైస్, ఈ వ్లాగ్ యావరేజ్గా ఉంది, నాకే నచ్చలేదు ఫస్ట్ థింగ్. కానీ ప్లీజ్ నా కోసం ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ప్రాంక్ కాల్స్ కావాలంటే చెప్పండి అండ్ కింద కమెంట్ చేయండి ఎలాంటి ప్రాంక్ కాల్స్ అని. సో అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.